న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అధికారం కాదు ఆత్మగౌరవమే లక్ష్యం అనే నినాదంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమవారం చౌరస్తాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం గ్రామ శాఖ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెరుమండ్ల సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సారే కావాలనుకున్న ప్రజలు తమకంటూ ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్రను ప్రపంచానికి చాటారు అనే సందేశంతో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ జెడ్పీటీసీ బిల్ల వెంకటరెడ్డి, గర్రెపల్లి సర్పంచ్ మాషమల్ల శ్రీకాంత్, సోమవారం మాజీ సర్పంచ్ పైడిమల్ల సుశీల, తిరుపతి గౌడ్, మాజీ వార్డు మెంబర్లు, యువకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అంబేద్కర్ యువజన నాయకులు, కురుమ సంఘ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజల కోసం పుట్టిన నాయకుడు, ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడారు. చంద్రశేఖరరావు గారికి 72వ శుభాకాంక్షలు గర్రపల్లి సర్పంచ్గా తెలుపుతున్నాను. సోమారం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఆరోగ్యాలతోని చల్లగా ఉండాలని మా సతీష్ బాబు ఆధ్వర్యంలో సోమవారంలో కేక్ గ్రామ అధ్యక్ష సురేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు చల్లగా నిండు 100 ఏళ్ళు ఉండి మళ్ళా రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము ప్రజలమంతా కోరుకుంటున్నాము. దాన్ని ప్రజలు కూడా ఆకాంక్షిస్తూ మరి మళ్ళీ కారే రావాలి సారే రావాలని చెప్పి మరి అందరి అభిప్రాయం కూడా ఉన్నది. మరి ప్రతి గ్రామంలో కూడా అదే మాట వస్తుంది. మరి తప్పకుండా మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ఈ కేక్ కట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర జాతిపిత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి 72వ జన్మదిన సందర్భంగా మా మాజీ జెడ్పీటీసీ బిల్లంకరెడ్డి మరియు గ్రామశాఖ అధ్యక్షులు సురేష్, మాజీ సర్పంచ్ పైడిమల్ల సుశీల తిరుపతి, ప్రెసిడెంట్ గెరపల్లి సర్పంచ్ శ్రీకాంత్ పైడిమల్ల మరియు కార్యకర్తల గడ్డం సంపత్ అందరి సమక్షంలో 72వ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించడం జరిగింది సోమవారం గ్రామంలో. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి తరపున కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుపుకుంటున్న మన తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కావున ఇట్టి సోమవారం గెర్రెపల్లె ఈ గ్రామస్తులందరం కలిపి కేసీఆర్ యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కావున అందరూ బాగుండాలి రాష్ట్ర ప్రజలు, అందులో మా సార్ కేసీఆర్ ఉండాలని కోరుకుంటున్నాము. ఇదే మా గ్రామాల తరఫున మా జన్మదిన శుభాకాంక్షలు సార్. సైదాపూర్ మండలంలోని సోమవారం గెర్రెపల్లె గ్రామాల ప్రజలందరూ గౌరవ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కెర్రెపల్లె సర్పంచ్ శ్రీకాంత్ గారు మరియు మాజీ సర్పంచ్ అయినటువంటి సుశీల తిరుపతి గారు, గ్రామశాఖ అధ్యక్షులు సురేష్ గారు మరియు శ్రీనివాస్ గారు, అందరూ కూడా మోహన్ రెడ్డి గారు, తిరుపతి గారు, అందరూ కూడా పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 14 సంవత్సరాలు తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన ప్రాణాన్ని క్షణంగా పెట్టి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉన్నారు. మరి వాళ్ళ తను చేసినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా
మరి ఇవంతా తెలంగాణ రైతాంగానికి మరి వాళ్ళ పంటలు పండించుకునే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా 24 గంటల కరెంటు కావచ్చు. ఇవాళ తను ప్రవేశపెట్టినటువంటి 200 పెన్షన్ 2000 వరకు తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది. మళ్ళీ కూడా ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు, సారే రావాలి మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి నీళ్ళతో బాగా సుభిక్ష ఉందంటే ఇవాళ కేసీఆర్ గారి చలువే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మరి అందరూ కూడా కేసీఆర్ను దీవించి కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి సోమవారం గెర్రెపల్లె గ్రామాల యువకులకు టీఆర్ఎస్ మా బీఆర్ఎస్ అభిమానులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.